हेलो हेलो। अंतर रेलवे सांस्कृतिक प्रतियोगिता, इसके द्वितीय दिन दूसरे चरण में हम आपके सामने एक बार फिर आ रहे हैं। प्रस्तुत है साउथ सेंट्रल रेलवे का नाटक, हाँ, पिपलिकम। पिपलिकम यह तेलुगु भाषा में है। पिपलिकम यानी एक चींटी, चींटी की एक कहानी है। हमें लगता है कि चींटी तो कुछ भी नहीं, छोटा सा प्राणी है, मगर वह भी एक विचारशील प्राणी है। उसके मन में भी बहुत से विचार हैं, बहुत से प्रश्न हैं जिसका उत्तर उसे कोई नहीं दे पाता है। यहाँ तक कि वो मनुष्य को भी सोचने पर मजबूर कर देते हैं। अपने कुछ साथी चींटियों की मृत्यु होने पर उस चींटी के मन में विचार आते हैं कि हम जन्म क्यों लेते हैं, हमारी मृत्यु क्यों होती है, ये जन्म और मृत्यु के बीच जीवन का यथार्थ क्या है। इसका उत्तर उसे कहीं नहीं मिलता और चींटी यह सोचते हुए मनुष्यों के बीच जाती है और मनुष्यों में ढूंढती है। बहुत संघर्ष के बाद उसे यह पता चलता है कि ज्ञानवान व्यक्ति वो नहीं जिसे बहुत ज्ञान है, पढ़ा लिखा है। ज्ञानवान व्यक्ति वो है जिसने जीवन के अनुभवों को जिया है, जीवन की असफलताएं को देखा है, और इस ज्ञान के साथ वो वापस आता है अपने समाज में और लोगों को बताता है, इस ज्ञान से परिचय कराता है। और किस प्रकार एक लेबर क्लास और एक कैपिटलिस्ट, श्रमिक और पूंजीपति के बीच में क्या संबंध है, इस सत्य को उजागर करता है। क्या वो सत्य है और चींटी कैसे उस सत्य की खोज करती है, आइए देखते हैं। पिपलिकम, गोपाल कृष्णन ने इसका निर्देशन किया है, NS चौधरी ने इसे लिखा है। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजानन पद्मार्कं गजाननमहर्निशं अनेकदन्तं वक्त्राणाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः, तस्मै श्री गुरवे नमः।
ఎక్కడున్నావురా? ఓ, ఇక్కడున్నావా? ఇంత రాత్రి పూట అక్కడేం చేస్తున్నావయ్యా? బెల్లం, నిన్నేరా బెల్లం? నాయనమ్మా, నిన్న రాత్రి మన వాళ్ళు చాలా మంది చనిపోయారు కదా. ఓ, అదా నీ బాధ? వాళ్ళ కాలం తీరిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. దానికి మనం మాత్రం ఏం చేయగలం నాయనా? మనం మాత్రం. నాయనమ్మా, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్తావా? ఏమిట్రా అవి? అసలు మనం ఎవరం? ఎందుకు పుడుతున్నాం? ఎందుకు చచ్చిపోతున్నాం? ఈ పుట్టుక చావుల మధ్య మనం ఏం చేయాలి? అసలు మనం ఏం చేయాలి నాయనమ్మా? ఏమిట్రా పిచ్చి ప్రశ్నలు? పంపు తీసి వచ్చేప్పుడు దిష్టి తీసిన పసుపు కుంకాలు ఏమైనా తినొచ్చావా ఏంటి? ఇంత రాత్రి అయింది, పైగా మంచు కూడా పడుతోంది. పడుకుంటూ రా నాన్న, నాకు నిద్ర వస్తుంది. నేను వెళ్తున్నాను. బెల్లం, ఒరే బెల్లం, ఎక్కడున్నావురా? రే, ఓ ఇక్కడున్నావా? రోజు వాడు పొద్దుకినా నిద్ర లేచేవాడి కాదు, ఈ రోజేమిట్రా ఇంత పొద్దున్నే నిద్ర లేచావు? బెల్లం, రే, ఏమైంది నాయనా? అమ్మా, నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెబుతావా? ఏమిటి నాయనా అవి? అసలు మనం ఎవరం? ఎందుకు పుడుతున్నాం? ఎందుకు చచ్చిపోతున్నాం? ఈ పుట్టుక చావుల మధ్య మనం ఏం చేయాలి? అసలు మనం ఏం చేయాలమ్మా? నువ్వు అడిగిన ప్రశ్న సరైనదే నాయనా, కానీ మనబోటి చీమలకు ఎలా తెలుస్తుంది? మనుషులు, అందులోనూ విద్యాబుద్ధులు నేర్పే ఫిడేల్ పంతులు గారికి అయితే తెలుస్తుంది. ఫిడేల్ పంతులు గారా? ఆయన ఎక్కడుంటారమ్మా? ఆయన ఎక్కడో 100 మైళ్ళ దూరంలో ఉంటారు నాయన. నువ్వురా, పడుకుంది కనరా. ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోకపోతే నాకు నిద్ర పట్టట్లేదు. నిద్రపోకపోతే చచ్చిపోదామని నాయనమ్మ చెప్పింది. అందుకే నేను ఫిడేల్ పంతులు గారి దగ్గరికి వెళ్ళి నా ప్రశ్నలకు సమాధానం తెలుసుకుని వస్తాను. అమ్మా, నేను ఫిడేల్ పంతులు గారి దగ్గరికి వెళ్ళి నా ప్రశ్నలన్నీ సమాధానం తెలుసుకుని వస్తానమ్మా. రావడం ఒక్క నిమిషం ఆలస్యం అయితే చాలు, పాఠశాల సత్తలా మార్చేస్తున్నారు కదా. ఒరే బడుతాయి పాఠశాల ఎటు అటు తిరిగి కూర్చున్నావేంట్రా?
రామచంద్ర ప్రభు. అరే బడుద్దాయిలు చదువుకోవడానికి కావాల్సిన సామాగ్రి గట్రా తీసుకొచ్చారా? ఓ వచ్చా గురుగారు. వచ్చామా కాదురా, తెచ్చారా? ఓ తెచ్చా గురుగారు. అదిరా, అది ఉత్తమ విద్యార్థులకు ఉండవలసిన లక్షణం. ఇక నేను కళ్ళు మూసుకొని టక్టకా ప్రశ్నలు అడుగుతాను, మీరు చక్కచకా సమాధానం చెప్పాలి, సరేనా? ముందుగా ఇప్పుడు బాగుందిరా. ఇప్పుడు మరే ఎంతసేపు రా, వాళ్ళు లేచాడు ఒక్కొక్కరు విమానం పోతాం మాకంతే. ఈరా ఈ మొక్కలు పెట్టిన అయ్యి కంటే ఈ బహు బేసిక్గా ఉందిరా. ఇతకి ఏం పెట్టారా? ఏగా సత్రముండేగా నేను, అందులోనూ శాఖాహారి, నా చేత మాంసాహారం తినిపిస్తాను అనుకున్నా. ఈ పొట్టి పొడంకాయ నా చేత తినిపిస్తుంది. యారా, నా చేత ఏక తినిపిస్తారా? ఏక పంతులు గారు, అయ్యా ఫిడేలు పంతులు గారు. నిశ్శబ్దం, నా కోసం ఎవరో పెద్ద మనిషి వచ్చినట్టున్నాట. వస్తున్నా. ఎవరు? ఎక్కడా? నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం. ఎక్కడ కనిపించరా? ఇదిగోండి ఇక్కడ. నేనండి చేమని. ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. పిల్లలకి పాఠాలు చెప్పాలి. నా పేరు బెల్లమండి. నన్ను కొన్నాళ్ళుగా కొన్ని సందేహాలు పట్టి పీడిస్తున్నాయి. వాటికి సమాధానం తెలుసుకుందామని మీ వద్దకు వచ్చాను. సమాధానమే ఉందిరా, బేసిక్గా తెలుసుకోవచ్చు. కానీ గురుదక్షిణ లేని విద్య వరించదురా. ఆ సంగతి నీకు చెప్పండి గురుగారు, గురుదక్షిణగా మీకు ఏమేమంటారు? నువ్వా చేమి ఏమేమగలవు? ఓ అర్ధసేరు పంచదార తీసుకోరా. పంచదారే? అర్ధసేరు పంచదారే. ఒరే పడుతాయి, లేచి పాఠాలు మొదలు పెట్టు. నేను అలా కాసేపు కొడుకు తీస్తాను. అబ్బా రోజులెన్నో గడుస్తున్నా అత్త సేరు అవ్వట్లేదు, అత్త సేరు
తేవడానికి నీకు 4 రోజులు పెట్టింది. ఇప్పుడు చెప్పు నీ సందేహం ఏమిటో. అవతల పిల్లలకి పంచదార పాఠాలు చెప్పాలి. అసలు మేమెవరు? ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చచ్చిపోతున్నాం? ఈ పుట్టుగా చావుల మధ్య మేమేం చెయ్యాలి? అసలు మేమేం చెయ్యాలి మంత్రులు గారు? నాకు అర్థమైందిరా. అసలు నిన్ను ఇక్కడికి ఎవరు పంపించారో? ఆ పీతల శాస్త్రే కదా నిన్ను ఇక్కడికి పంపించింది. వేద పండితులు కూడా చెప్పలేని ప్రశ్నకు సమాధానాన్ని వాడు నీ చేత నన్ను అడిగించి నా విద్యార్థుల ముందు నా పరువు తీయడానికే కదా వాడు నిన్ను ఇక్కడికి పంపించింది. అయ్యో కాదు మంత్రులు గారు, నా ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నాను. నా అంతటి నేనుగానే వచ్చా. వచ్చాను బోడి చేవని. అందులోనూ నీకు పెద్ద పెద్ద ప్రశ్నలు తలెత్తాయి అంటే వినడానికి వేరే వెంగళపలాగా అనిపిస్తున్నానంట. శ్రీరామచంద్ర ప్రభు क्या तू पागली है क्या? మర్యాదగా చెప్పండి, లేదంటే ఆ మంత్రి జలం మీపై చల్లి మిమ్మల్ని రాక్షసులుగా మార్చి వేసనా? అయ్యో మహర్షులు వారు, మీ తపస్సు భగ్నం కలిగించింది బ్రహ్మ ఊరోసునానుగా తెలుగుమని కాదండి. మరి నేనా? నేనంటే నేనా? ఎవరు? ఎక్కడ? ఇదిగో ఇక్కడ క్రింద. అంటే భూదేవా, పాతాళ గంగవా, లేక అధపాతాళ భూతానివా? ఎవరు నువ్వు? చెప్పు. నేనండి చీమని. చీమ అంటే నా తపస్సును భగ్నం కలిగించింది ఒక చిన్న పిపీలికమా? కనీసం నా తపస్సుకు మెచ్చి బ్రహ్మ ఊరసి మేనక తిలోత్తమలే నా దిగి రాలేదా? ఇంతకీ ఎవరు పంపినారా నిన్ను? ఈశ్వరుడు పంపినాడా, లంకేశ్వరుడు పంపినాడా, లేక గోపికాలోనుడు శ్రీకృష్ణుడు పంపినాడా? ఎవరు పంపినారు? చెప్పు. అయ్యో మహర్షులు వారు, నన్ను ఎవరు పంపలేదండి. నా ప్రశ్నలు సమాధానం తెలుసుకుందని నా అంతటి నేనుగానే వచ్చా. ప్రశ్నలకు సమాధానాలా? ఏమిటా ప్రశ్నలు? అసలు మేమెవరం? ఎందుకు పుడుతున్నాం, ఎందుకు చచ్చిపోతున్నాం? ఈ పుట్టుగా చావుల మధ్య మేమేం చేయాలి? అసలు మేమేం చేయాలి మహర్షులు వారు? నీ ప్రశ్నలు ఇవేనా? నీ ప్రశ్నలు? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడానికే 100 సంవత్సరాల నుంచి గడ్డాలు విషయాలు పెంచుకుని ఈ చెట్టు కింద తపస్సు చేస్తున్నాను. నేనెవరో నాకే అర్థం కాలేదు. ఇక నీ సంగతి తెలుసుకోవడం నాకే అవసరమా? పోతావా? మర్యాదగా లేదంటే ఆ మురికి నీళ్ళు నీపై
సంపాదిస్తారు. అప్పుడు సంసార బాధలు తాళలేక కృంగి కృషించి నశించి చివరికి 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 నానా తయారవుతావు. జీవనము చిలుకు 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 చేయమనము చిలుకు 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 చేయమనం చిలుకు 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 చేయమనము చిలుకు 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 చేయమనము నలనలని జీవనము చలి 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 జీవనం అయ్యయ్యో బ్రహ్మయ్యా ఇది ఏ ధర్మమా నీవుగా ఇచ్చిన మా జన్మ కర్మమా అయ్యో కఠినకు పోయిందే నా సంగతి సరేనాయనమ్మా, మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఏం చేస్తావు నాయన, అంతా మన కర్మ. మనం రేయి పగళ్ళు కష్టపడి కట్టుకున్న పుట్టలోకి రాక్షసుడంతా ప్రవేశించాడు. మమ్మల్ని అందరినీ బయటకి ఎంటేశాడు అదేంటి నాయనమ్మా, మనమందరం కష్టపడి కట్టుకున్న పుట్టలోకి ఎవడో రాక్షసుడు ఆడండి. ఆగండి, నేను ఇదంతా మనకు మామూలే కదరా. పద కొత్త చోటు వెతుక్కుందాం, కొత్త పుట్ట కట్టుకుందాం. నువ్వు ఉండనాయనమ్మా, నీకేం తెలీదు. ఎక్కడెక్కడికి ఎంత వెళ్తావు, ఎన్ని పుట్టలు కట్టుకుంటావు, మీకేం తెలియదు. మీరు నేను వెళ్ళి అడుగుతాను. మీకేం తెలీదు, మీరు ఊరుకోండి, నేను వెళ్ళి అడుగుతాను. రాక్షసుల వారు, అయ్యా రాక్షసుల వారు, రాక్షసుణ్ణి కాదే, రాజుని, రారాజుని, రాజునికే రాజు, నాగరాజుని. అయ్యా రాజు, రాజులకే రాజు, నాగరాజు మీరేంటండి? మేమందరం కష్టపడి కట్టుకున్న పుట్టలోకి ప్రవేశించారు. మీ పుట్ట కట్టే వరకేనే అది చీమల పుట్ట, కట్టినాక అది పాముల పుట్ట అన్న సత్యం తెలీదా? ఆహా, అలాగా. అయితే మీకు చాలా సత్యాలు తెలిసైతే ఏది, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్తారా? ఒక చిన్న పిపీలకము రాజులకే రాజు, సర్పరాజు ఈ నాగరాజునే ప్రశ్నించుట హాస్యాస్పదం. అయినను అనుమతించుచున్నాను. అసలు నేను
కానీ అల్పజీవులు. మీరు పుట్టింది మాలాంటి బలవంతులకు సేవ చేయటం కోసమే. ఇక మీరు చచ్చేది మాలాంటి బలవంతులకు సేవ చెయ్యలేకపోయినప్పుడు మాత్రమే. మీరు పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు మాలాంటి పెద్ద జీవులు వద్ద బానిసలుగా బ్రతకడం కోసమే. ఇదే మీ జీవిత తాత్పర్యం. ఈ ప్రకృతి ధర్మం మీ బ్రతుకు కర్మం. విద్యావంతులు వేద పండితులు మహాశయ సైతం చెప్పలేని సమాధానాన్ని మీరు నాకు తెలియజేశారు. ధన్యోస్మి నాగరాజా, ధన్యోస్మి. ఇక నిష్క్రమించవే పిప్పేలకమ్మా, మాకు నిద్ర వచ్చుచున్నది. రాక్షసుడు నిన్నేం చేయలేదు కదా నాయనా. బాగానే ఉన్నావు కదా. వాడిని ఏం చేయలేదు నాయనమ్మా. నా మధులో ఉన్న కలతల్ని తీర్చేశాడు. దేశాలు తిరిగిన దొరకని సమాధానాన్ని వాడు నాకు ఒక ముక్కలో తెలియజేశాడమ్మా. ఏం తెలియజేశాడు? ఏం తెలియజేశాడు? సత్యం. సత్యాన్ని తెలియజేశాడు నాయనమ్మా. తరతరాలుగా ఈ వ్యవస్థ చేత తొక్కులో తొక్కుపడుతున్న నాకు సత్యాన్ని తెలియజేశాడు. పేదవాడి ఆశల వల్లకి మొట్టిగా ఎందుకు మిగిలిపోతుందో, కార్మికుడు శ్వేత శాతం ఎవడు ఉక్కు పాదల కింద పడి నలిగిపోతుందో, తాజ్మహల్ నిర్మించిన కూలీల రక్తం ఎందుకు గంగలో కలపబడిందో మొత్తం విషయం అంతా ఒక్క ముక్కలో తెలియజేశాడు నాయనమ్మ. ఇప్పటి వరకు మనం ఎలా బ్రతికేమో వాడు నాకు తెలియజేశాడు. ఇప్పటి నుంచి మనం ఎలా బ్రతకాలో, మన బ్రతుకుని ఎలా మార్చుకోవాలో నేను మీకు తెలియజేస్తాను. ఉట్టి పగిలిపో